గద్వాలలో పాలిటిక్స్ మరోసారి హీట్ పెంచుతున్నాయా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన అధికార పార్టీలో కాకరేపుతోందా? కేటీఆర్ పర్యటనకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరవుతారా? ఇటీవల ఎమ్మెల్యే బండ్ల తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించారు. దాంతో బండ్ల ఏం చేస్తారనే దానిపై సరిత వర్గం ఆసక్తిగా ఎదురు చూస్తోందా? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నడిగడ్డలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. ఆ తర్వాత తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ప్రకటన చేశారు. ఆ తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తారని ప్రచారం జరుగుతుండడంతో మరోసారి కాంగ్రెస్ శిబిరంలో కనిపించారు. ఈ నెల 13న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్వాల జిల్లా పర్యటనకు రాబోతున్నారు. ఆ రోజు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఇతర నేతలు బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎటువైపు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గద్వాలలో గులాబీ పార్టీ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి మారిన మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ను తిరిగి కారెక్కించడంలో బీఆర్ఎస్ నేతలు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే కేశవ్ కారు పార్టీలో చేరాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో వరదలు రావడంతో ఆయన చేరిక కొద్ది రోజులు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 13న ఆయన కారెక్కబోతున్నారు. ఆయనతో పాటు మరికొందరు మాజీ కౌన్సిలర్లు కూడా గులాబీ కండువాలు కప్పుకునేందుకు రెడీ అయ్యారు. అయితే కేశవ్ చేరిక ఇప్పుడు అధికార పార్టీలో అగ్గిరాజేస్తోంది. కేటీఆర్ గద్వాలకు వస్తే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అని ఆసక్తిగా సరిత తిరుపతయ్య వర్గం ఎదురు చూస్తోంది. ఇప్పటికే తాను పార్టీ మారలేదని ఎమ్మెల్యే బండ్ల ప్రకటించారు. తానింకా గులాబీ పార్టీ ఎమ్మెల్యేనంటూ చెప్పుకున్నారు. అయితే ఆయన కేటీఆర్ ప్రోగ్రాంకు హాజరవుతారా లేక డుమ్మా కొడతారా అనేది చర్చనీయాంశమవుతోంది. ఇక గద్వాలలో కొద్ది రోజులుగా రాజకీయం హాట్గా సాగుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల విషయంలోనూ సరిత వర్గానికి అన్యాయం జరిగింది. ఈ విషయంలో సరిత చాలా సీరియస్గా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తేల్చుకుంటానని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే బండ్ల మాత్రం తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సరితకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు సరితకు ఓ మంచి అవకాశం వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఎందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కేటీఆర్ ద్వారా గద్వాల వేదికగానే ప్రజలకు స్పష్టత ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కుటుంబం నుంచి బీఆర్ఎస్ నుంచి 2 పర్యాయాలు జెడ్పీటీసీగా గెలుపొందారు. మరోవైపు బీఆర్ఎస్ లీడర్ హనుమంతు నాయుడు కూడా నియోజకవర్గంలో బలపడేందుకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే గద్వాలలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి నెలకొంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని కింది స్థాయి కార్యకర్తలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఓ ప్రకటన 2 పార్టీల నేతలను కన్ఫ్యూజన్కు గురి చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. అయితే ఎమ్మెల్యే ప్రకటన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలా లేక బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అయితే మరికొందరు కార్యకర్తలు మాత్రం ఎన్నికల సమయానికి ఎమ్మెల్యే ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ఉంటారని చెబుతున్నారు.